ప్రకటించినటువంటి రెండవ జాబితాలో దాదాపు 5గురు వారసులకు ప్రకటించడం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రకటించడం జరిగింది ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డికి ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం ఎలా ఉంది ఏంటని. సార్ నమస్కారం అండి వేణుగోపాల్ రెడ్డి గారు. ముఖ్యంగా చూసుకుంటే తిరుపతికి సంబంధించి కరుణాకర్ రెడ్డి వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ తరఫున ఈసారి ఛాన్స్ ఇచ్చారు. ఎలా ఉండబోతుంది అసలుకి, ఎట్లా ఉంది అక్కడ? తిరుపతిలో కరుణాకర్ రెడ్డి తనయుడుకి ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేదానికన్నా సొంతంగానే అభినయ్ రెడ్డి టికెట్ తెచ్చుకున్నారు. ఆయనకు అన్ని అర్హతలు పుష్కలంగా ఉన్నాయి. ఏంటి అర్హతలు ఏం చూశారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినయ్ రెడ్డి గారు ప్రజాసేవలో మునిగి తేలాలని ఒక తలంపుతో రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆయన ఆ తలంపుతో వచ్చి పోటీ లేకుండా కార్పొరేట్ అయినాడు. తర్వాత డిప్యూటీ మేయర్గా నేను ఎన్నికై దాదాపు 2.5 సంవత్సరం అయింది. అంతకుముందు 2 సంవత్సరాలు భారతదేశం అంతా కరోనాలో కొట్టుమిట్టి ఆడుతుంటే సాధారణ తిరుపతిలో దాదాపు 2 లక్షల మంది 3 లక్షల మంది అన్నమో రామచంద్ర అంటే కూలికి పోలేరు, ఎక్కడికి పోలేరు, బయటికి రాలేరు. ఆ రోజుల్లో కూడా ఆయన సేవా తత్పరతతో టీటీడీ యాజమాన్యంతో మాట్లాడి వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు చైర్మన్ పెట్టి ప్రతి ఒక్కరికి టీటీడీ సత్రాల్లో వండించి ఇంటింటికి అన్నం డెలివరీ చేసిన బాధ్యత తీసుకున్న ఏకైక వ్యక్తి యువ నాయకుడు. అంటే ఒక థాట్ రావాలండి, అరే ప్రజలు ఏం తింటున్నారు, మనం తింటున్నాం అంటే పెద్దోళ్ళంతా తినగలుగుతారు, బీదోళ్ళు ఏం చేస్తారు అని ఒక థాట్ రావడమే ఆయన సేవా తత్పరతకు తార్కారణం. ఓకే, సేవా తత్పరత అంటున్నారు, మామూలుగా బాగానే ఉంది. తిరుపతిలో అక్కడ వాళ్ళ తండ్రి గారు ఉన్నారు కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడో సీనియరు, చాలా పెద్ద నాయకుడు అని కూడా చెప్తూ ఉంటారు. కానీ కరుణాకర్ రెడ్డిని మరి ఈసారి ఎందుకు పక్కన పెట్టేసి తనయుడు ఇచ్చారని కూడా మీరు ఏం చెప్తారు? కరుణాకర్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లోనే రాజశేఖర రెడ్డి గారి బాటలోనే నాకు 60 ఏళ్ళ వయసు వచ్చింది, 60 ఏళ్ళ వరకు రిటైర్మెంట్ రాజకీయం తీసుకుంటే బాగుండు, నేను ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినాను, 2 సార్లు టీడీపీ బోర్డు చైర్మన్ అయినాను, 2 సార్లు ఒకసారి నేను అన్ని పదవులు తిరుపతిలోని అన్ని పదవులు అరగించిన తర్వాత యువతకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు వృద్ధులో లేకపోతే 60 ఏళ్ళు పడిన వారో లేకుండా యువత కూడా ఇస్తే వాళ్ళ స్పీడు బాగా అందుకొని యువతతో సమతౌల్యం చేసుకొని తిరుపతి మొత్తం నగరాన్ని కానీ తిరుపతిలో ఉండే ప్రజలకు కానీ ప్రొటెక్టివ్గా ఒక నాయకుడు కావాలనే ఆలోచన చేసే టైంలోనే అభినయ్ రెడ్డి గారు రాజకీయాల్లోకి కథనంలోకి వచ్చారు. కాబట్టి అభినయ్ గారు ఇప్పటి వరకే ఈ 2.5 సంవత్సరంలోనే ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి తిరుపతి కార్పొరేషన్గా ఆయన ప్రతిభ పాఠవాలు అవన్నీ ఊరికైన బుక్కుల మీద లేకపోతే కాగితాల మీద రాయలా. ఓకే, గోపాల్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో గోపాల్ రెడ్డి గారు ఇక్కడ మనం ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాలి. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఏది వారసత్వం ఉండకూడదు, కుటుంబ పాలన రాకూడదని ఆయన ఫస్ట్ నుంచి దాన్ని చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మొత్తం 5గురు వారసులను తీసుకొచ్చితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వారసత్వం అనే నిబంధన ప్రతిభకు తల నరికిట్టు ఉండకూడదు. కాబట్టి అది కూడా ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిభ ఎక్కడుండాది, ప్రతిభను సేవా తత్పరత ఎక్కడుండాది, ఎక్కడ అంత సమర్థత కలిగిన నాయకుడు ఉన్నాడు. అదనే కేవలం కరుణాకర్ రెడ్డి గారు తనయుడిని పక్కన పెట్టలేం కదా, కేవలం చెవిరెడ్డి మోహన్ భాస్కర్ రెడ్డిని ఎవరినైనా పక్కన పెట్టలేము. ప్రతిభని ఎవడు అరచేత్తో పెట్టి ఆపలేరు. ఎప్పుడైనా తల వంచాల్సింది, ఎవరైనా ఇవ్వాల్సిందే. అల్టిమేట్గా ఏమవుతుంది, ప్రజలు సుఖపడతారు, ప్రజలు ఆయన సేవలు పొందుతారు. కాబట్టి ఆ సేవలు పొందేదానికి అవకాశంగానే భూమన అభినయ్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారని మా అభిప్రాయం. కానీ కుటుంబ పాలనకి ఆయన వ్యతిరేకమని చెప్తున్నాడు. కుటుంబ పాలనకు కానీ వారసత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి చాలా దూరంగా ఉంటారని కూడా ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో ఎందుకు 5గురికి సుమారుగా దాదాపు 5గురికి అవకాశం కల్పించారు? 175 మందిలో 5కో 3కో కుటుంబ పాలన అనేది మామూలుగానే ఒక ఫ్యామిలీలో ఇప్పుడు ఒక హోటల్ మేనేజ్ చేస్తూ ఉంటాడు, కొడుకు మనవడు అందరు మొత్తము దాంట్లో కొంతమంది మునిగి తేలుతారు, కొంతమంది అవకాశం లేకపోతే ఇష్టం లేక వేరే దాంట్లోకి పోతూ ఉంటారు. కాబట్టి ఇది ఎవరు ఇచ్చారని కాదు, అతనికి సేవా తత్పరత ఉందా, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉందా, ప్రజల పట్ల అవగాహన ఉందా, ప్రజలకు సేవ చేయాలనే కాంక్ష ఉందా, ఇవన్నీ ఉంటాయి ప్రజల్లో. అన్నీ తీసుకుని కేవలం వయసుతోనే కుమారుడితోనే ఎవరికి రావు. కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కొడుకులు ఉన్నారు, వాళ్ళంతా వచ్చినా కానీ ఉండలేరు.
నిజంగా పని చేయలేకపోతే, నిజంగా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పని చేయలేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో వాడు అక్కడ నిలబడలేరు. ఆ క్షేత్రం ఇంకొకరు వచ్చి ఆకుపై చేస్తారు. ఆ ఆకుపై చేయలేనంత వ్యక్తిని అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకున్నారు. తప్పనిసరిగా యూత్ను కూడా ప్రోత్సహించాలి. సహజసిద్ధంగానే జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు. ఆయన పట్టుమని 50 ఏళ్ళు కూడా లేవు. ఆయన కూడా ఆయన స్వీట్ అందుకునే నాయకులు కూడా కొంతమంది కావాలా. అటువంటి వాళ్ళు అవినయ్ రెడ్డి గారు ఒకరు నా అభిప్రాయం. కానీ గోపాల్ రెడ్డి గారు చూసుకుంటే ఈ టీడీపీకి సంబంధించి కానీ ఇతర నాయకులకు పార్టీలకు సంబంధించి కానీ అక్కడ మరి ఏ సమీకరణలు చూసి అవినయ్ రెడ్డిని ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది? ఒకటే అండి, కష్టపడే తత్వం ఉంది. కులాలు బలాలు పార్టీలు చూడకుండా అందరికీ ఒకే విధంగా చూసి సేవ చేయాలని తలంపుతో ఉంది. ముఖ్యంగా ఆ అవినయ్ రెడ్డి గారు తిరుపతి నగరం పట్ల పెంచుకున్న మమకారము, తిరుపతిని బాగా చేయాలి, ఒక సుందర నగరంగా చేయాలి, తిరుపతిలో ట్రాఫిక్ జామ్ అనేది ఉండకూడదు, ఎవరు ఎన్ని అంకులైనా ఓటర్ రాజకీయం చేయాలి ఆయన. ఇప్పుడు ఒక పెద్ద రోడ్డు 60 అడుగులు 80 అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, రోడ్డు వేస్తూ ఉన్నప్పుడు ఒక 10 అడుగులు 5 అడుగులు పోతుంది. వీళ్ళు ఓట్లు ఏరేమో అని పిరికి బందలా వ్యవహరించాలా. ఓట్లైనా ఓట్ల రాజకీయం చేయకూడదు. శాశ్వతంగా రాబోయే భావితరాలకు బ్రహ్మాండంగా ఉండాలి రోడ్లు. రేపు ఇప్పుడు ఇంటింటికి కారు వచ్చేసింది, ఒకప్పుడు సైకిల్ ఉండేది పెద్ద కష్టం. కాబట్టి ఈ ట్రాఫిక్ని తట్టుకుంటే రోడ్లు వెడల్పుకి చెప్పలేదు. అలా రోడ్లు పాత రోడ్లు వెడల్పు చేస్తూ కొత్త రోడ్లు కూడా ఒక 10-12 మాస్టర్ ప్లాన్ రోడ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ళ నుంచి మాస్టర్ ప్లాన్ మున్సిపల్ రికార్డ్స్లో ఉన్నాయి. ఏ ఒక్క నాయకుడు తొడ చైర్మన్గా ఉన్నారు, లేకపోతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. తెలుగుదేశం దాదాపు 14 ఏళ్ళు పరిపాలించు, ఒక్క రోడ్డు వేసిన పాప అనుకోలేదు. దేశవ్యాప్తంగా అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిని అన్ని పార్టీలు టార్గెట్ చేస్తుంటాయి. ఇక్కడ ఖచ్చితంగా గెలవాలని కూడా ఒక టార్గెట్ అయితే పెట్టుకున్న నేపథ్యంలో ఈసారి ఎలా ఉండబోతుంది? నాకు తెలిసి ప్రజలపైన సంపూర్ణ విశ్వాసం ఉంది. ప్రజలు మేళ్లు చేస్తూ ఉంటే మర్చిపోయేంత అజ్ఞానులు అయితే కారు. తిరుపతి ప్రజలైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా వాళ్ళు పొందిన లబ్ధి, వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఒక ఎమ్మెల్యే కాబోయే వ్యక్తి అభ్యర్థి అతను ఎలా ఉంటున్నాడు, ప్రజల పట్ల ఎలా ఉన్నాడు, ఇంకా మాకు కన్ఫ్యూజనే లేదు. ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ లేదు. తిరుపతి ప్రజలకు కూడా ఎస్ అవినయ్ అయితే సూటబుల్, అవినయ్ రెడ్డి గారు మనకు ఎమ్మెల్యేగా అయితే బాగుంటుంది, నిరంతరం మనకు అందుబాటులో ఉంటాడు, యోగక్షేమాలు చూస్తాడు. అంటే ఒక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా తెల్లారుజాము 4 గంటలకే పోయి వానలు వదిలొచ్చి ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలు మునిగితే లుంగీలు కట్టుకొని లేకపోతే అతనే డ్రైవింగ్ చేసుకుంటా పోయి కూడా వాళ్ళ యోగక్షేమాలు చూసే వ్యక్తి అని నమ్మినారు. కాబట్టి అవినయ్ అభ్యర్థిగా పరిచయం జగన్మోహన్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజలు కూడా అదే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తూ సమర్థిస్తూ ఆయన తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు గెలిపిస్తారని మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అక్కడ తిరుపతికి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది, బాలకృష్ణ పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మాకు అర్జునుడు గుర్తొస్తాడు మామూలుగా, ఎందుకు మహాభారతంలో అర్జునుడు. ఆయనకు కావాల్సింది ప్రజలు, సేవ, రెండోది గెలుపు లేకుండా సేవ చేయలేం. కాబట్టి పక్కన అభ్యర్థి ఉన్నాడా, పెట్టకు రెక్కలు ఉన్నాయా, లేకపోతే ఇంకేముంది, కడుపు ఉందా చూడండి. మేము చూసింది కనుపైన కొట్టాలని చూస్తాం. ఆ తలనే కొట్టే తల అంటే మేము చెప్తాం మా విజయమే మా టార్గెట్. విజయమే టార్గెట్గా మేము అభినయ్ చుట్టూ ఉన్న సేనలు, యువత, లేకపోతే వృద్ధులు, వికలాంగులు అందరూ సేవ చేస్తారు. కాబట్టి మేము గెలుపుదిగా చూస్తాం. జనసేన వస్తారా, లేకపోతే ఇంకొకరు వస్తారు మేము ప్రత్యర్థి గురించి ఆలోచన చేయాలి. మా పని మేము చేసుకుంటున్నాం. వాళ్ళ పని ఇంకా ఎవరు నిలబడాలో వాళ్ళకి ఇంకా అయోమయం, గందరగోళం, ఎవరు వస్తారో ఎవరు రారో, టీడీపీ వస్తే జనసేన వాళ్ళు సమర్థిస్తారా, వాళ్ళకు సహాయం చేస్తారా, జనసేన వాళ్ళు నిలబడితే టీటీడీ శ్రేణులు వాళ్ళొక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటారు. మాకే కన్ఫ్యూజన్ లేదు. ఓన్లీ వన్ క్యాండిడేట్. వాళ్ళ నాన్న వారసత్వంగా వచ్చాడు, వాళ్ళ నాన్న చేసిన సేవలు కూడా అవినయ్ రెడ్డి గారికి గొప్ప కలిసి వస్తాయి. ఎందుకంటే మనం అనుకుంటాం కదా, ఇప్పుడు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నదిగానే ఉంటుంది, పెద్ద చెట్టు ఎందుకు అవుతుంది, వేరుశెనగ పప్పు పెద్దది ఉంటుంది, చిన్న చెట్టు ఎందుకు. కాబట్టి ఆయన చేసిన సేవలు బాగా తిరుపతి ప్రజలతో విస్తృతంగా పరిచయాలు ఉన్న వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. ఆ పరిచయాలు తప్పకుండా ఉపయోగపడతాయి. ఆయన కేడరు, అభినయ్ రూపించుకునే కేడరు, జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు మొత్తం వెరసి తిరుపతి కానీ చిత్తూరు జిల్లా కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో అంటున్న మీడియాలు ఆ సర్వేలు ఉన్నాక తప్పనిసరిగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈసారి తెలుస్తుంది. అంటే మీరు రకరకాల ఆపోహలు ఉంటాయి చాలామందికి, కేసీఆర్ ఆడోడిపోయినాడు, లేకపోతే ఇంకోటి. పక్క రాష్ట్రాలతో మనకు పనిలే, ఇక్కడ ఏం జరుగుతుందని అనేది మనకు ముఖ్యము. ప్రజలు కూడా ఆలోచన చేస్తారు, తప్పనిసరిగా ఆలోచన చేస్తారు. ప్రజలపైన సంపూర్ణ విశ్వాస కలిగి ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలపైన సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అలాగే తన కుమారుడు కూడా ప్రజల పట్ల విశ్వాసం, సేవా తత్పరత. అంటే 24 అవర్స్ ఉంటే ఒక రోజుకు ఉంటే 20 గంటలు ప్రజల మధ్య ఉండాలనే
కోరికే, ఆ సంకల్పమే అతన్ని ఒక గొప్ప నాయకుడు తీర్చిదిద్ది ఎమ్మెల్యే కాకుండా ఇంకా దానికైనా ఉన్నతమైన పదవులు కూడా స్వీకరించేదానికి వచ్చేదానికి దేవదేవుని కృపా కటాక్షం వల్ల గొప్పగా అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వర్ధిల్లుతారు. ఏది ఏమైనప్పటికీ తిరుపతి పుణ్యక్షేత్రంలో మరి వైఎస్ఆర్సీపీ ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అంతేకాకుండా ఏదైతే అభినయ్ రెడ్డికి సంబంధించి టికెట్ కన్ఫర్మ్ చేశారో అది ఖచ్చితంగా సముచితమైన నిర్ణయం, జగన్ తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మరి గోపాల్ రెడ్డి గారు అభివర్ణిస్తూ ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఈసారి 2024కు సంబంధించి ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచి తీరుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే తీరుతారని కూడా గోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం.